అందరికి శనార్తి, ఆడోలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మూసీ నదిలో మురికి సాపు చేసే పని పెట్టుకుండట సీఎం సారు. గాంధీ సరోవర్ పనులు చేసుట్ల అధికారులు పెంచాలన్నట వాళ్ళ జోరు. కేటీఆర్ మాట్లాడుతుంటే నడమలకెళ్ళే లేచిపోయిండ్రట కార్యకర్తలు. ఆయన చెప్పిందే చెప్తున్నాడని అట్లా వెళ్ళిపోయి ఉంటారు ఆ కార్యకర్తలు. రైతు భరోసా పైకం వేసేందుకు మలి సర్కారు ఉందట తయ్యారు. అరువులైన వాళ్ళు పైకం తీసుకునేందుకు ఇక ఉండాలన్నట తయ్యారు. జొన్నగిరి బంగారం బాగానే దొరుకుతున్నదట ఆంధ్రప్రదేశ్ స్టేట్లా. మరి ఏమన్నా ఎక్కువ తక్కువ ఉండబోతున్నదా బయటి బంగారం రేటులా? మునుపటి పద్ధతే ఆ 12 గ్రామాలకు కనిపిస్తున్నదట ముద్దు. ఆ ఎస్ఐఆర్ మాకొద్దని కెరమెరి మండలంలో ఉన్నోళ్ళందరి జిద్దు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ పనులు ముంగటేసుకున్నాడట. ఉదికు షై సర్కారు తాను రూపాయి పైకం లేదు, నన్ను కోసిన రూపాయి ఎల్లదని చెప్పే సీఎం సారు మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా నూనె అన్నట్టు నివద్దనే పనులు ముంగట వేసుకున్నాడు ఆయే బాలన్న అంటే చూడుండ్రిగో. ఇండ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ను పక్కపొంటి కూర్చోబెట్టుకొని ఆఫీసాలు అందరినీ పిలుచుకొని ముఖ్యమంత్రి రేవంత్ సారు మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ముచ్చట ముంగట వేసుకుండు. మూసి రివర్ బెడ్ల ఉన్నోళ్ళందరికీ కూడా మొదలు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యాలి, ప్రాజెక్టుకు అవసరమైన భూమి కోసం బాధితులకు పాయమాలు గట్టియాలి, నష్టపరిహారం చెల్లించినాకనే వాళ్ళ భూమి తీసుకోవాలి, ఎవ్వరును బలిమి చేయొద్దు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణ శాఖ భూముల్లో కూడా కట్టి బంగ్లాల పనులు మొత్తం ఉడగొట్టాలి, సౌలతులు చక్కగా చేయాలని చెప్పుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఏలువడిలకు వచ్చి 2 ఏళ్లు దాటిపోవట్టే, 3 ఏళ్లు దగ్గరికి రావట్టే. తమరేమో ఇట్లా గడికోటి చెప్పని పనులు ముంగట చేసుకుని చెప్పిన పనులన్నీ పెండింగ్ లో పెడుతుండ్రు. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉందంటిరి. మా షై సర్కారు తాన షిల్లిగా అవ్వలేదు, షిప్ప పట్టుకొని తిరిగినా రూపాయి ఉడతలేదని అంటిరి. మరి మూసీ నదిలో మురికి సాపు చేస్తేందుకు పైకం ఏడికెళ్ళి పట్టుకొస్తారు. బాకీలున్నాయి అనుకుంటా బాగానే పోగడబోతురు కదా. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడితే కామన్ పబ్లిక్ కడుపు నిండది. ఎందుకు ఇట్లా అక్కెరకు రాని పనులు ముంగటేసుకొని ఇట్లా కొంత టైం వేస్ట్ చేసుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పరిగిల పెట్టిన మీటింగ్లో మాజీ మంత్రి కేటీఆర్ సారు మాట్లాడుతుంటేనే కారు పార్టీ కార్యకర్తలంతా ముచ్చట వినకుండా మీటింగు నడమలకెళ్ళే బయటకు పోతుర్రట. పాడిందే పాట పాసువాన్ల పాట అన్నట్టు కేటీఆర్ సారు గదే ముచ్చట చెప్పిందే 10 మాటలు చెప్తాడని పబ్లిక్ లేచిపోయిండ్రంటే నివద్దరే అనుకోవచ్చు కానీ బీఆర్ఎస్ బిడ్డలే బయటకు పోవుడు ఏంది అంటారా మీరే చూడుర్రి. ఒక్కొక్క మహిళకు చెప్పినావు కదా నెలకు 2500. ఏడిపోతుర్రా మీరంతా, ఏడిపోతురు మీరు? ఆగురే, ఎందుకు ఆగమెందుకే ఏడిపోతురు భయ్? మీరు కూర్చోరాదా? ఏడిపోతురు, కొద్దిసేపు కూర్చోండి, ఆగమెందుకు చేస్తున్నావు? చూసిండ్రా కేటీఆర్ సారు కారు పార్టీ కార్యకర్తలను ఎట్లా అడుక్కుంటుండో, కూర్చోనరని ఎట్లా అంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీరు డిస్టర్బ్ అయ్యి అందరినీ డిస్టర్బ్ చేసి ఏం చెప్తురా మీరు? కూర్చొని ఓకే 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 మీరు 1,00,00,000 మందిని కోటీశ్వరులు. అయ్యా కేటీఆర్ సారు, మరి మీ కారు పార్టీ పెట్టిన పేరంటంలా మీరు మైకు పడితే చాలు మలి సర్కారును బదనాం చేసే ముచ్చట, యనుమల రేవంత్ సార్ను ఎత్తిపొడిచే ముచ్చట తప్పితే ఇంకో పనికొచ్చే ముచ్చట ఏమన్నా మాట్లాడతారా? 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని షై సర్కారు చేస్తలేదు, లక్షాధికారులు కూడా చెయ్యదని అవడితిరి. ఇక మీ గురించి చెప్పాలంటే తమరి 10 ఏళ్ల ఏలుబడిలా బంగారి తెలంగాణకు బాటలేస్తామనుడు మీ అయ్య కేసీఆర్ సారు. బంగారి తెలంగాణను కాదు కదా, ఇనుప తెలంగాణ, ఇత్తడి తెలంగాణ కూడా చేయలేకపోయిండు. మీ బతుకులు మాత్రం బంగారిమయం చేసిండు. మీ ఫామ్ హౌజులకైతే రోడ్లు చేసుకుర్రు, 100 ఎకరాల భూములు సంపాదించుకుర్రు. తప్పితే కామన్ పబ్లిక్ కు ఏమన్నా చేసిర్రా? పోనీ మీ కార్యకర్తలను ఏమన్నా ఆదుకునరా? ఎవలేం సుధపూసలు కాదు బీఆర్ఎస్ లీడర్లు. ముఖ్యంగా మీరు మీ నాయన అయితే అందితే జుట్టు, అందకుంటే కాళ్ళనే బాపతి. అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకుంటే ఓ మాట మాట్లాడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కార్ అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద చేసే రైతు భరోసా పైకంకు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాలని అనుకుంటురా? అయితే మీకు వానకాలం పెట్టుబడి పైకం కింద సర్కార్ వేసే రైతు భరోసా పైకం రావాలంటే వెంటనే మీరు పోయి వ్యవసాయ ఆఫీసర్లకు కాయిదాల పై చెప్పుర్రి. ఎప్పటిదాకా టైం ఉన్నదంటే ముచ్చట మొత్తం మంచిగా చెప్పేందుకు నేను ఉన్నా కదా. షై సర్కార్ అన్నదాతలకు ఆసరా ఉండేటట్టు లాగోడు ఖర్చులకని రైతు భరోసా పైకం కింద ఎకరానికి 6,000 రూపాయలు అన్నదాతల అకౌంట్లలో జమ చేస్తున్న ముచ్చట ఎరుకున్నదే కదా. అయితే ఈ వానకాలంలో కూడా పెట్టుబడి
పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా పైకంను ఈ నెల 30 తారీఖు నాడు వేస్తామని చేయి సర్కారు చెప్తున్నది. మరి ఇప్పుడు కొత్తగా పాసు పుస్తకం వచ్చింది, మేము కూడా అప్లై చేసుకోవచ్చా, మాకు కూడా పైకం పడతాయని చాలా మందికి కొత్తగా భూములు కొన్నోళ్లకు డౌట్ ఉన్నదట. అందుకే అసొంటోళ్లకు సర్కారు ఇప్పుడు ఓ చక్కని ముచ్చట చెప్పుకొచ్చింది. జూన్ 15 తారీఖు నాటికి కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులంతా కూడా జూలై 5 తారీఖు లోపల వ్యవసాయ అధికారులకు దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పుకొచ్చింది. ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకము, బ్యాంకు పాసుబుక్, జిరాక్సులు తీసుకుపోయి వ్యవసాయ ఆఫీసర్లకు ఇస్తే సరిపోతుందని చెప్పిర్రు. మరి జూలై 5 తారీఖు దాకానే ఉంటుందా అంటే ఏమో, అరువులు ఎక్కువ మంది ఉంటే ఇంకా కొన్ని దినాలు పొడిగిస్తారు కావచ్చు. ఇప్పటికీ ఉన్నోళ్ళు అయితే హుషారుగాని రైతు భరోసాకు దరఖాస్తు పెట్టుకోరి. ఈడొక ముచ్చట ఏం చెప్పుకోవాలంటే, జాగభూములు ఉన్న రైతులకే రైతు భరోసా, కౌలు రైతులకు ఆత్మీయ భరోసా అనుకుంటా పైకం సర్కారు మంచిగానే చేస్తున్నది. భూములున్నోళ్ళకే సర్కారు పైకం వేస్తే మరి ఏం జాగలు భూములు లేక కిరాయి కొంపల్లా వండుకుంటా సాలీసాలని జీతాలతోని ఎల్లని సంసారాలు చేసుకుంటా కైకిలి కూళ్ళు చేసుకొని బతికేటోళ్ళ ముచ్చటేంది. ప్రభుత్వం పథకాలు పెట్టేదే ఏం లేని బీదల కోసము, పేదల కోసము, బతకబోయేటోళ్ళ కోసం కదా. అసలైన అరువులు వాళ్ళు, ప్రభుత్వ పథకాలు అందుకునేందుకు అసలైన అరువులు వాళ్ళు. వాళ్లకు కూడా రైతులకు రైతు భరోసా పైకం ఇచ్చినట్టు బీదలకు భరోసా అనో, పేదలకు అండ అనో, నిరుపేదలకు నీడ అనో ఏదో ఓ పేరు పెట్టి వాళ్ళకు కూడా పైకం వేస్తే సర్కారు సామాన్యులకు ఆసరయ్యింది అవుతుంది కదా. ఉన్నోళ్ళకే సర్కారు ఉచిత పథకాలు ఇస్తే లేనోళ్ళ ముచ్చటేంది. లేనోళ్ళు కూడా కాంగ్రెస్కు ఓట్లేసి అధికారంలోకి తెచ్చారు కదా, వాళ్ళ గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ బులియన్ మార్కెట్లకి ఇప్పుడు మేడ్ ఇన్ జొన్నగిరి బంగారం అని బంగారం వచ్చిందట. బంగారం అనేది మన దేశంలో ఎక్కువ దొరకది, అందుకే బయట దేశాల నుంచి బాగా పట్టుకొస్తున్నాము. ఈ ఏడాది ఎవరు కూడా బంగారమే కొనొద్దని ఖుద్దు ప్రధానమంత్రి సారే చెప్తుంటే, ఇప్పుడు ఏపీలో జొన్నగిరి బంగారము బులియన్ మార్కెట్లకు వచ్చుడు ఏంది, అసలు దాని మతలావి ఏంది అంటే ఇక చూడండి. ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బొమ్మ పెట్టుకొని మేడ్ ఇన్ జొన్నగిరి రాసి ఉన్న ఈ బిస్కెట్ బంగారము బయట దేశం నుంచి వచ్చింది కాదట. పాలి రాష్ట్రం ఏపీలో ఉన్న జొన్నగిరిలో దొరికే స్వచ్ఛమైన అచ్చమైన బంగారం అట. అందుకే ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా జొన్నగిరి బంగారం కొనేందుకు పరుగులు పెడుతురట. మరి మన భారతదేశం అందులో పాలి రాష్ట్రం ఏపీలో ఇంత మంచి బంగారం దొరుకుతుంటే ప్రధాని మోడీ సారు ఎందుకు బయట దేశం నుంచి బంగారం దిగుమతులు చేస్తుండు, సుంకాల మీద సుంకాలు కడుతుండంటే మన దేశంలో ఉన్న పబ్లిక్కు సరిపోయేంత బంగారం భారతదేశంలో లేదు. అందులో ఏపీలో కూడా లేకపోయేసరికి బయట దేశాల నుంచి సర్కారు బంగారం దిగుమతి చేసుకుంటుంది. కొందరు బట్టెవాయిగాలు గాలిమటల డిపోలో పనిచేసే పోలీసుల కళ్ళు కప్పి కిలలకు బంగారం బయట దేశం నుంచి దొంగతనంగా తెచ్చుకునే పని పెట్టుకుంటున్నారు. అది వేరే ముచ్చట. అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాలు సారు, మరి ఇప్పుడు మేడ్ ఇన్ జొన్నగిరి అని బిస్కెట్ బంగారం వచ్చిందట. అది మీ ఏపీలోనే దొరుకుతుందా? దొరికితే మట్టుకు మీ సర్కారు ఇప్పుడు బంగారం బయటకు తీసే పని పెట్టుకుంటే మంచిగుంటది. మీ ఏపీలో దొరికే బంగారం నికాలస్దే అయితే అగ్గసగ్గకు అందిస్తే బాగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సంఘం పెబ్బలు ఎస్ఐఆర్ను సురువు చేసిరు కదా. అయితే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ఓ 12 ఊర్లోళ్ళు ఏమంటున్నారంటే, మేము సర్ను బంద్ పెడుతున్నామని అక్కడి పబ్లిక్ అంటున్నారట. అన్ని ఊర్లోళ్ళు కాకుండా ఆ 12 ఊర్లోళ్ళే ఎస్ఐఆర్ల పాలు పంచుకోమని ఎందుకు అంటుండే బాలన్న అంటే, అన్ని ముచ్చట్లు అడుచుకుందాం పని. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో ఉన్న కొన్ని ఊర్లు అటు మహారాష్ట్ర బార్డర్లకు ఇటు తెలంగాణ బార్డర్లకు ఉండేసరికి ఏ సర్కారు నుంచి కూడా చక్కగా సాయం అందుతలేదట. చాలా దినాలకోలే ఆ పల్లెలకు సర్కారు పథకాలు లేవట. చక్కదనమైన పాలన లేదట. నెత్తి నోరు కొట్టుకుంటున్నా పట్టించుకునే నాదుడు కూడా లేడు. ఉన్నామా అంటే నడిచౌరస్తాల గాంధీ బొమ్మ లెక్క మేము 12 గ్రామాల పేరుకున్నాము. అడుగాకుండా ఇటుగాకుండా నడిమిట్ల నారాయణ అన్నట్టు ఉన్నాము. అట్లున్న మేము అందుకే సర్ను బంధు పెడుతున్నామని చెప్పుకొచ్చారు. అక్కడున్న ఒక ఆయన చెప్తుండు ఇనుండ్రి. లక్ష్మణ్, ఇది మాజీ సర్పంచ్, నేను పొలంలోని గ్రామ పంచాయత్. ఈ పంచాయత్ తెలంగాణ నుంచి ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో 11 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ రీసర్వే చేస్తున్నారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఎస్ఐఆర్లో ఓటర్ జాబితాలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర కూడా అదే ఎస్ఐఆర్లో ఓటర్ యాదిలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. ఈయన రైక మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినున్నారు. మేము మొత్తం ప్రజలు ఏం చేయాలా? ఇప్పుడు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ 1918 నుంచి ఇక్కడ తెలంగాణలో మేము ఓటు చేస్తున్నాం. మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఓటు చేస్తున్నాం. మా దగ్గర 2 ఎమ్మెల్యేస్, 2 సర్పంచ్, 2 అంగన్వాడీస్, 2 స్కూల్స్ మొత్తం ఉన్నాయి.
ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా ఎస్ఐ ఇన్నొద్దులు అటు మహారాష్ట్ర సర్కార్ నుంచి ఓటర్ కారటు ఉండేనట, ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఓటర్ కారటు ఉండేనట, అన్ని కూడా రెండు ఉండేనట. ఇప్పుడు ఎస్ఐఆర్ పెట్టి ఆయన తామా 2 కారట్లు తీసేస్తే మేము ఎటు పోవాలి, ఏం చేయాలి? చాలా ఏళ్ల కోలే భూములకు పట్టాలు లేవు, దున్నుకుందామంటే అడవి ఆఫీసర్లు అడ్డం తిరుగుతున్నారు. అందుకే మా సంసారాలు ఎట్లెళ్ళాలి, మా పల్లెలు ఎప్పుడు బాగుపడాలని అనుకొచ్చిర్రు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సారు ఇప్పటికే అపాయింట్మెంట్ ఇస్తలేడని అంటిరి. ఎట్లా చేసి ఓ పారి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి ఓటర్ కారటు ఉన్న కెరమెరి మండలంలో ఉన్న 12 గ్రామాలను పొత్తులా కాకుండా మన తెలంగాణ రాష్ట్రం దిక్కు తీసుకొని వాళ్లకు కూడా 6 గ్యారెంటీలు అమలుగా అయ్యేటట్టు చేస్తామని మీరన్నా రద్దు చేపియ్యండి. మీరట్లా ముంగడికొచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సార్తో మాట్లాడుకుంటే 12 గ్రామాలలో మీ ఎస్ఐఆర్కు సహకరించేటట్టు లేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు కన్నతండ్రి కేసీఆర్ సారు పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుండట. ఇప్పుడు కేటీఆర్ సారు అయ్య పేరు చెప్పుకొని ఏం రాజకీయం చేస్తుండు, ఈ ముచ్చట ఎవలన్నరే బాలన్న అంటారా? మీరే చూడురి. నిజంగా నా దృష్టిలో నేను చాలా మంది మిత్రులతో కూడా చెప్పిన ఈ మాట, కేసీఆర్ మాట మీద నిలబడ్డది మొట్టమొదటిసారి ఇప్పుడే. ఏమని, ఏం చేస్తా మీరు ఓడగొడితే నేను రెస్ట్ తీసుకుంటా అన్నాడు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మాట మీద నిలబడ్డాడు, పోయి హాయిగా రెస్ట్ తీసుకుంటుండు ఫామ్ హౌస్లో. ఈయనరా కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్ ఏమంటుండో, అయ్యా దయాకర్ సారు మరి కేటీఆర్ సారు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు ఏం చేసిండు ఆముచ్చట చెప్పురి. ఆయన పేరు చెప్పి మళ్ళా అంతో ఇంతో ఏమైనా రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి ఆయన మాట్లాడితే ప్రధానమంత్రి తప్పితే అన్నీ చేసిండు కేసీఆర్ గారు ఏంటి అని గట్ల చేయబట్టి ఆయన అటు పంపించేసి నువ్వు ఇక్కడ ఉంటావని ప్రజలు ఆయనను ఇక్కడనే ఆపిండు, నిన్ను ఇక్కడనే ఆపిండు. అద్దంకి సారు 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడి నచ్చకనే పబ్లిక్ కేసీఆర్ సార్ను కేటీఆర్ సార్ను ఆపిండని చెప్తుండ్రు కదా. మరి ఇప్పుడు మీ షెయి పార్టీ 2 ఏళ్ల ఏలుబడి చక్కదనం లేదని అంటుర్రు. మీ కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలకు వచ్చుడేమో గానీ మొత్తం చందన ఉన్నదని అంటుర్రు. మీ ఏలుబడి కూడా నచ్చక పబ్లిక్ మీ కాంగ్రెస్ సర్కారును కూడా గద్దె దించే పని పెట్టుకుంటారు కదా. అయినా 10 ఏళ్ల ఏలుబడి చేసిన వాళ్ళను పబ్లిక్ పట్టించుకోలేదని తెలిసి కూడా ఇప్పుడు మీ షెయి సర్కారు ఎన్నికల ముంగట ప్రజలకిస్తామని చెప్పిన పథకాలను అమలు చేస్తలేరంటే 5 ఏళ్లు మాత్రమే మీ సర్కారు ఏలుబడిలో ఉంటదని మీకు కూడా ఎరికేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆగ్రాల మున్సిపల్ ఆఫీసర్లకు తలుపు పెట్టి చెప్తున్నా కూడా కొందరు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తుర్రని కోపంతోని ఓ కమలం పువ్వు పార్టీ కౌన్సిలరు మోరీలకు దిగి పుట్టిన దినం వేడుక చేసుకుండట. అగో అధికారంలో ఉన్నది కూడా కమలం పువ్వు పార్టీ కదా, అసోటిది ఆయన చెప్పినాక కూడా ఆఫీసర్లు ఎందుకు ఇంటలేరంటే చూడురి. అగో చూసినరా మొత్తం నడి మోరిలకు దిగి అందులోనే ఓ టేబుల్ అసోటిది వేసి దాని మీద కేకు పెట్టి ఇట్లా బర్త్డే వేడుకలు చేసుకుంటున్నాడ. మరి ఎందుకు ఇట్లా అంటే ఒకపారి కాదు 2 మాటలు కాదు 12 సార్లు మోరీలు సాపు చేయాలని మున్సిపల్ ఆఫీసర్లకు ఫిర్యాదులు చేసినా పోయి చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. మోరీలు మొత్తం గబ్బు వాసన వస్తున్నాయి, చుట్టుముట్టు ఉండే పబ్లిక్కు మస్తు అవస్థలు అవుతున్నాయని ఇట్లా కౌన్సిలర్ కేకు కట్టింగ్ చేసి నిరసన చేసిండట. అయ్యా మున్సిపల్ అధికారులారా, ప్రజలు చెప్తే ఎలాగో పనులు చేస్తలేరు, కొనాకరికి కౌన్సిలర్ చెప్పినా చేయకుంటే ఇక మీరు ఎవ్వరు చెప్తే చేస్తారు. ఓ కౌన్సిలర్ ఇట్లా వాడకట్టులో ఉన్న మోరీలను మొత్తం సాపు చేయాలని చెప్పినా చెవుకు ఎక్కించుకుంటలేరంటే మీరు అంతగానం ఏం చేయబోతురు? గుడ్డి గురాల పనులు తోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోతుర్రా, ఏం చేయబోతురో మంచిగా చెప్పుర్రి. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాకే సోషల్ వచ్చేటట్టు గిరికీలు కొట్టేసరికి ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్లు పెట్టుకుంటా పొట్టు వైరల్ చేస్తుండ్రు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పోలీసులు పెద్ద ఎత్తున బైకు ర్యాలీ తీసిర్రట. అగో ముఖ్యమంత్రి పోలీసు మంత్రి పోలీసులకు మంచిగానే సౌలతులు చేస్తుండంటారు. ప్రతి నెల 1 తారీఖు నాడే టంచర్గా జీతం కూడా అకౌంట్లో చేస్తుండంటారు. అయినా పోలీసులకు ఏమన్నా బాధలుండి అట్లా బైకు ర్యాలీ తీస్తుర్రా? ఎందుకట్లా చేస్తుర్రే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి, తొర్రూరు దాకా పోదాం. తొర్రూరులో పోలీసులంతా పని కట్టుకొని మరీ పబ్లిక్ కోసం బైకు ర్యాలీ తీసిర్రు. అసలు పోలీస్ స్టేషన్కు పోతే ప్రజలనే చక్కగా పట్టించుకోరని చాలా మంది అంటుంటారు. అసోటిది పోలీసులు నివద్దనే ఈ బైకు ర్యాలీ ప్రజల కోసమే తీసిండ్రా అంటే అవు ప్రజల కోసమే. ఎట్లనంటే అసలైతే అడ్డమైన డ్రగ్స్ గంజాయికి అలవాటు పడి ఉత్తగా వ్యసనాలకు బానిసలయ్యి పానాలు ఖరాబు చేసుకోవద్దు, చదువుకునే యువత అస్సలు డ్రగ్స్ తీసుకోవద్దని అందరికి అర్థమయ్యేటట్టు ఇగురం చేసిన పోలీసులు ఇట్లా పెద్ద ఫ్లెక్సీ పట్టుకొని బండ్ల మీద బాజార్లన్నీ తిరుగుకుంటా ర్యాలీ తీసిర్రు. తొర్రూరు పోలీస్ స్టేషన్ కాడ సురువైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా, మెయిన్ రోడ్డు, పాలకేంద్రం మీదికెళ్ళి సీదా బస్టాండ్ దాకా సాగింది. బండ్ల మీద పోవుకుంటా గంజాయి వద్దని చెప్పుకుంటా అవగాహన ర్యాలీ తీసిర్రు. అటెనక సిక్కి డిఎస్పీ కృష్ణకిషోర్ సారు ఇట్లా మాట్లాడిండు. ఆ ముచ్చట గుడి నుండి పట్టణంలో
సర్కిల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఈరోజు భావించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో ఈ వారం మొత్తం ప్రతి గ్రామాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇన్నరా పోలీసుల పెబ్బసార్ ఏమంటుండో, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దిక్కు ఎవరు పోవద్దు, చదువుకునే పిల్లలు గంజాయికి అలవాటు పడొద్దు, ఎవరన్నా డ్రగ్స్ దిక్కు బానిస అయితే మాకు సమాచారం ఇవ్వాలి, మేము వాళ్ళని డీఅడిషన్ సెంటర్కు పంపుతామని చెప్పుకొచ్చిండు. విన్నారు కదా, ఎవరన్నా డ్రగ్స్ అమ్మినా ఎవరన్నా అలవాటు చేసుకునేందుకు ట్రై చేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇయ్యండి, వెనకసిక్కి వాళ్ళే చూసుకుంటారు. రక్షక బడలారా, మీరు ఇట్లా బండ్ల మీద ర్యాలీ తీసి పబ్లిక్కు అవగాహన కల్పించుడే కాదు, అసలు తెలంగాణలకు గంజాయి డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయో ఎక్కువ ఎంక్వైరీ చేయాలంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. షై సర్కారు అన్నదాతల కోసం తెచ్చిన ఊరియా యాప్ల 2 జిల్లాల పేర్లు చూపెడతలేదట. తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒకటే యాప్ కాబట్టి ఆ యాప్ల 33 జిల్లాలు ఉంటాయి కదా, మళ్ళా 2 జిల్లాలు చూపెట్టకపోవడేంది. ఇప్పుడు యాప్ ఏ జిల్లాల పేర్లు చూపిస్తలేదంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చలు చెప్తా పాండి. షై సర్కారు తెచ్చిన ఊరియా యాప్తోనే మస్తు గోసలు అవుతున్నాయని అన్నదాతలు ఇప్పటికే రోడ్డెక్కి లొల్లి చేస్తున్నారు కదా. అయితే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదన్నట్టు, కాయలున్న చెట్టుకే దెబ్బలన్నట్టు బాధలున్న రైతులకే బాధల్లా బాధ ఇప్పుడు ఊరియా యాప్ బాధ కూడా మోపయిందట. అందుకే అన్ని జిల్లాల పేర్లు చూపెట్టి ఊరియా యాప్ల మా జిల్లాల పేర్లు చూపిస్తలేదని మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల రైతులు మస్తు గోసపడుతుర్రట. మేము ఊరియా బుకింగ్ చేసుకుంటామని యాప్ తీసి వివరాలు కొడితే మా జిల్లా పేరు చూపిస్తలేదని నెత్తి నోరు కొట్టుకొని లబ్బ మొత్తుకుంటుర్రట. అయ్యా, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఇప్పటికే యూరియా యాప్తోనే గోస అవుతుందని రైతులు రామగోస పడుతుంటే ఇప్పుడు యాప్లనే 2 జిల్లాల పేర్లు లేవని 2 జిల్లాల రైతులు ఇంకా తిప్పలు పడుతురు కదా. ఎందుకు ఇట్లా పరిశాన్ చేస్తుర్రు? మొదలు ఎగురంతోని 2 జిల్లాల పేర్లు నమోదు చేయండి, అక్కడి రైతులకు కూడా ఊరియా కావాలి కదా. ఇదంతా ఒక్కేతైతే 2 జిల్లాల పేర్లు యాప్ల లేవని వ్యవసాయ ఆఫీసర్లకు గాయంత కానొస్తలేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో గోల్డ్ మ్యాన్ అని గొప్పలు చెప్పుకునే సూర్యకుమార్ అనేటోడు మొత్తం చేసేటి చెడ్డపరులేనట. బయటి దేశం నుంచి అగ్వసగ్గోకు బంగారం తెప్పిస్తా అని కామన్ పబ్లిక్ను మోసం చేసుకుంటా కాసులు కూడా పెట్టుకున్నాడట. అగో ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు నేను చెప్పేదందుకు ఉన్నా కదా, చెప్తాపారి. సీఎం రేవంత్ సారు మాకు చుట్టమే అవుతాడు, డీజీపీ సార్ అయితే మాకు చాలా దగ్గరి మనిషి, మనము ఏం చెప్పినా నడుస్తుంది, మీరు ఫికర్ పడకుండ్రి, మన దేశంలో కంటే బయట దేశంలో బంగారం అగ్వసగ్వకు దొరుకుతుంది, ఎంత కావాలంటే అంత బంగారం నేను తెప్పిస్తానని మాయమాటలు చెప్పుకుంటా పబ్లిక్ తాన 32 లక్షల రూపాయల దాకా తీసుకొని మోసం చేసిండంటే చాలా పెద్ద మోసమే చేసిండట. ఒకరిని కాదు ఇద్దరిని కాదు, గోల్డ్ మ్యాన్ అని గొప్పలు చెప్పుకుంటా చాలా మందినే ఆగం చేసిండట. అందుకే కొందరు బాధితులు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సూర్యకుమార్ను అరెస్టు చేసి పోలీసులు గోల్డ్ మ్యాన్ భాగవతం మొత్తం పరిబద్దలు చేసిర్రు. ఇంకా చాలా మందే బాధితులు ఉన్నారని పోలీసులు విచారణ చేస్తుర్రట. ఇక ఈ ముచ్చట తెలిసినాక గోల్డ్ మ్యాన్ కాదు వీడు పబ్లిక్ను మోసం చేసే మోసగాడు కాబట్టి పచ్చి మోసగాడు అంటే బాగుంటుందేమో అనాలనిపిస్తలేదు. ఇక అగ్వసగ్వకు బంగారం అంటే వాళ్ళెట్లా నమ్మినరో అసొంటోళ్లకు అట్లనే కావాలి. ఒకవేళ ఇదే గోల్డ్ మ్యాన్ అనే ఈ సూర్యకుమార్ అగ్వసగ్వకు బంగారం ఇస్తే ఎవరన్నా చెప్పేటోళ్ళ అస్సలు చెప్పకపోదురు. మోసం జరిగింది కాబట్టి మోక చూసి బయటకు వచ్చిండ్రంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఫేమస్ ఫిష్ ఫ్రై హోటల్ను చూస్తే పైన పటారం లోన లోటారం అన్నట్టే ఉన్నదట. మీదికి చూడ ఫేమస్ ఫిష్ ఫ్రై కానీ లోపల మాత్రం అడ్డమైన కలర్లు వాడుకుంటా మొత్తం ఆగం చేసుకుంటా అమ్ముతున్నారట. అందుకే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చేసిన తనిఖీల్లో దాని భాగవతం మొత్తం బయటపడ్డది. నీ పాడువడ ఎట్టున్నదో చూడురి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న మల్లేపల్లెల ఫేమస్ ఫిష్ ఫ్రై హోటళ్లకు హెచ్పాస్ట్ అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంతా పోయి తనిఖీలు చేస్తే ఏమున్నది, మీదికి చూడ ఫేమస్ ఫిష్ ఫ్రై అని రాసిండ్రు కానీ లోపల మాత్రము అడ్డమైన కలర్లు వాడుకుంటా ఆ ఫిషు ఈ ఫిషు అనుకుంటా అడ్డగోలుగా అమ్ముతున్నారట. అట్టనే డేట్ అయిపోయిన సామాన్లు వాడే కాదు, ట్రేడ్ లైసెన్స్ అయిపోయినాక కూడా హోటల్ను నడుపుతుండ్రట. పేరుకే ఫేమస్ ఫిష్ ఫ్రై హోటల్ కానీ లోపల మాత్రం మొత్తం కల్తే అని హెచ్పాస్ట్ ఆఫీసర్లు శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపిర్రట. అయ్యా మరి ఫిష్ పీసులు కమ్మగా ఉంటాయని బుద్ధి పుట్టినప్పుడల్లా ఫేమస్ ఫ్రై సెంటర్ నుంచి తెప్పించుకొని కుత్కెల దాకా తినేటోళ్ళు ఓ పారి ముచ్చట్ను మంచిగా చూడురి. కాలం చెల్లిన వస్తువులు వాడుడే కాదు కళ్ళలు కూడా కలుపుకుంటా ఖరాబు చేస్తుర్రట. పైసలు పెట్టి మరి పానాలు ఖరాబు చేసుకునే బదులు అంత తినాలనిపిస్తే కిలోనో అర్ధ కిలోనో ఫ్రెష్ చేపలు తెచ్చుకొని ఇంట్లో వండుకొని కమ్మగా తినుండ్రి. అట్లా చేయకుండా ఇట్లనే తింటే ఆగమే సుమా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పీర్ల పండుగ పెద్ద ఎత్తున అంటే చాలా పెద్ద ఎత్తున జరిగిందట. పులుల వేషాలు కడితే పబ్లిక్ కూడా పండుగ నాడు చూసుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసిరట. ఆడుండి చూస్తున్నోళ్ళే అంత ఎంజాయ్ చేసిరంటే వీడియో చూసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కావచ్చు అని తెచ్చిన. చూడండి, పీర్ల పండుగ అంటే పీర్ల పండుగనే. చూసిండ్రా, ఇట్లా అందరూ పులుల వేషం కట్టి ముఖానికి పులి ముఖము నమూనా బొమ్మ పెట్టుకొని డప్పు సప్పులకు తగ్గట్టు స్టెప్పులు వేసుకుంటా ఊళ్ళే తిరిగిండ్రు. ఇక పులి బొమ్మల వేషాలు కట్టిండ్రని పబ్లిక్ కూడా చాలా మందే వచ్చిర్రు చూసేదందుకు. పీర్లు కూడా చూసి మొక్కులు అప్పచెప్పుకున్నారు. అనుకున్నట్టు అన్ని జరగాలే, పాలు వంగినట్టు ఇల్లు వంగాలే, పట్టిందల్లా పౌడం కావాలి, ముట్టిందల్లా ముత్యం కావాలని మొక్కులు కూడా అప్పచెప్పుకున్నారు. అందరినీ మంచిగా చూసుకుంటే వచ్చే ఏడాది కూడా దట్టి కడతామని మొక్కుకున్నారట. ఇట్లా ఈడనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా పీర్ల పండుగ ఇట్లనే చేసుకుండ్రు అంటుండ్రు ఈ ముచ్చటి నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికేమన్నా ఉంటే అని.